ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మిగిలేది గ్రామాల్లో మిగిలేది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ కార్యకర్తలు ఉన్నంత వరకే నాయకుడు అనేవాడు ఉంటాడు. ఈ కార్యకర్తలకు పలకని రోజు, ఈ పాలకర్తలకు వినని రోజు ఎవడే గాని నాయకుడుగా చలామణి కాడు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకు వచ్చాడు ఇక్కడ మొదట సూర్య వచ్చినాడు, తర్వాత శ్రీరామ్ వచ్చినాడు, తర్వాత జనసేన వచ్చినాడు. వీళ్ళెవ్వడు పొడసలేదు కేతిరెడ్డిని. ఢిల్లీ నుంచి తీసుకొచ్చినారు కేతిరెడ్డి కోసం. వీళ్ళెవరు కాక ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాడు. ఈడు పెద్ద మాయల మరాఠీ. ఈయన పేరే అసత్య కుమార్. ఈయన పేరే అసలు తప్పు. ఈయన పేరే సత్యనారాయణ, దాన్ని సత్యకుమార్గా మార్చినాడు. ఇతని కులమే ఏదో ఇతనికి తెలియదు, ఇంతవరకు చెప్పుకోలే. యాదవ అని చెప్పి అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నాడు. నోటికి వస్తే ఇతని సర్టిఫికెట్లో భార్య లేదు, కానీ ఒక ఆమె భార్య అని చెప్పి తిరుగుతానే ఉంది అనమాట. మొన్న వచ్చి చెప్పినాడు వెంకయ్య నాయుడు బావమడిది ఇతను భాగవతులని. ఇంటే నాకే అనిపించింది వీడు ఇంత జంతర్ మంతర్ కాడా అని చెప్పేసి. ఎవడు తట్టుకోలేక మనకేసినాడు. ఎంత జంతర్ మంతర్ అంటే సూరికి వచ్చే టికెట్ ఈడే ఎగరగొట్టించినాడు, శ్రీరామ్కి వచ్చే టికెట్ ఈడే ఎగరగొట్టించినాడు. మళ్ళీ ఈడే వచ్చి ఈడే టికెట్ చేసి వాళ్ళని వేసుకొని తిరుగుతానంటే ఇంక చాలా గొప్పోడే ఉండాలి కదా. ఇట్లాంటోడు అంతకంటే గొప్పోడు ఉంటాడు జంతర్ మంతరు. ఢిల్లీలో నువ్వేం చేస్తున్నావు నేను అడిగినా ఇంతవరకు. నీకేమన్నా కంపెనీ ఉందా, లేకుంటే ఫ్యాక్టరీలు ఉన్నాయా, ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఢిల్లీలో ఇతను చేసేది ఏంటంటే బ్రోకర్ పని చేస్తానాడు అని చెప్పేది నేను చెప్తున్నాడు. మీ అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.